ఎందుకు సస్పెండ్ చేశారని అడగటమే తప్పు. సస్పెండ్ ఇప్పుడు కాదు చేయాల్సింది, ఎప్పుడో సంవత్సరంన్నర 2 సంవత్సరాల క్రితము మాధురి అన్న ఒక అమ్మాయిని పెట్టుకొని అతను ఆ విధంగా ఫ్యామిలీని హెరాస్ చేసి వాళ్ళ ఎదుగొచ్చిన పిల్లలు పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది. ఆడపిల్లలకి ఇంటి పెద్దగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని వదిలేసుకుని ఈ వయసులో నీకు సెకండ్ సెటప్ అవసరమా అని మేము అందరం అడుగుతాం. ఎందుకంటే ఒక మహిళగా నేను అడుగుతున్నాను, నీకు అంత అవసరమా? అవసరం అనుకుంటే, నీకు వద్దనుకుంటే విడాకులు తీసుకోకుండా ఆ వైఫ్ని అలాగే ఉంచి మళ్ళీ రెండోసారి ఈ అమ్మాయిని పెట్టుకొని, ఈ అమ్మాయి కూడా ఆల్రెడీ పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు. ఏం చేస్తున్నారు భర్త, పిల్లలు ఏం చేస్తున్నారు? అమ్మాయిని క్వశ్చన్ చేయరా? అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే డబ్బు కోసం ఈ వ్యవహారాలన్నీ, ఈ లవ్లు ఎఫ్ఐఆర్లు ఇవన్నీ డబ్బు కోసం. నువ్వు నిజాయితీగా ఉంటే గనక నువ్వు చేయాలంటే విడాకులు తీసుకుంటే ఎవరు క్వశ్చన్ చేయరు నిన్ను. విడాకులు తీసుకోకుండా ఆమెను వేసుకొని రోడ్డు మీద తిరిగితే, నువ్వు గుళ్ళు గోపురాలు తిరిగి పబ్లిక్ వచ్చి పేపర్లు వచ్చి వీడియోలకు వస్తే, అంటే నువ్వు సమాజానికి ఏమిస్తున్నావు మెసేజ్? ఎంత రాంగ్ మెసేజ్ వెళ్ళింది సమాజానికి. అలాంటి మెసేజ్లు ఇచ్చినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ని ఇప్పుడు దాకా ఉంచడమే తప్పు. అసలు ఎప్పుడో సస్పెండ్ చేయాల్సింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు దాకా జగన్ ఉంచడమే చాలా తప్పు. 2019లో జరిగింది. ఎందుకు చేశారు అని అంటే, ఒక ఎలిగేషన్ బయటకు వచ్చి ఉంటుంది. ఆ ఎలిగేషన్కి తిప్పి కొట్టే పరిస్థితులు లేవు. రియాలిటీ అది బయటపడినప్పుడు ఏం చేయాలి? జగన్ తప్పుకోవాలి, అందులోంచి తప్పుకోకపోతే ఇంకా మునిగిపోతారు, ఇంకా చెడు ఆయన మీద ప్రచారం జరుగుద్ది, ప్రజలందరూ క్వశ్చన్ చేస్తారు. ఆ తర్వాత అసలు అమ్మాయిని ఎమ్మటేసుకుని తిరగటం కూడా పబ్లిక్ ఉంటే చాలా మందికి ఉండొచ్చేమో, కానీ అంత పబ్లిక్ టెంపుల్స్, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కొట్టాడయ్యా, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆమెతో బయటకు వచ్చి అక్కడ పబ్లిక్ మీటింగు ఆ వ్యవహారము చూస్తున్న వాళ్ళు, అసలు ఆ అమ్మాయిని చూసిన వాళ్ళే ఏంటో అర్థమైపోద్ది అమ్మాయి ఏంటో. అలాంటి పరిస్థితిలో నువ్వు తిరుపతిలో చేసినది చూసి నేను కూడా చూశాను. అదే చూసి ఏంటిది వెంకటేశ్వర స్వామి ఆయన కళ్ళ ముందు నువ్వు అలాంటి పరిస్థితిలో వెళ్తామంటే అది ఎంతవరకు నిజమో అని చెప్పి, నిజాయితీగా ఎట్లా ఉంది అసలు, అది రాంగ్ స్టెప్ అని చెప్పి నేను కూడా అనుకున్నా. దేవుడు కొట్టాడు, అప్పుడు కొట్టలేదు కానీ ఇప్పుడు కొట్టాడు, అంతే. ఏమో ఎవరి పిల్లడు ఎవరి పిల్లడు అట్లయితే మన సిఐ మాధవ్ వీళ్ళు అదేదో ఎమ్మెల్యే ఉన్నాడు కదా మొన్న మా పార్టీలోకి వచ్చారు వైసీపీ నుంచి, ఒక ఎదవా. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వయసు అయిపోయిన తర్వాత, పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ సెటప్లు లేదంటే థర్డ్ సెటప్లు పెట్టుకొని, డైవర్స్ గివర్స్ ఏం లేకుండా సెటప్లు పెట్టుకొని పిల్లల్ని కానీ నిజంగానే పెట్టుకోమను. జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకోమను, భారతి గారి పేరు పెట్టుకోమను, అవినాష్ రెడ్డి పేరు పెట్టుకోమను. చాలా బాగా మంచిగా ఆ పిల్లల భవిష్యత్తు, అంటే వీళ్ళలాగా దొంగ దోపిడీదారులు, మాఫియా గ్యాంగు, ఈ విధంగా ఆ పిల్లలు కూడా డెవలప్ అవుతారు. భారతిరెడ్డి గారి పేరు అది పెట్టుకున్నా కూడా పిల్లలు బాగా డెవలప్ అవుతారు. ఫ్యామిలీ పరంగా కానీ, ఫ్యామిలీల హత్య రాజకీయాలని ఎంకరేజ్ చేయడంలో కానీ, ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళ అనుచరణలో, వాళ్ళ ఆలోచన విధానంతో ఆ పిల్లలు కూడా పెరిగితే ఫ్యూచర్లో ఆ పిల్లలకి చాలా బాగుంటుందని చెప్పి ఈ దువ్వాడ మాధురి గారు ఆలోచించారు, శ్రీనివాస్ గారు ఆలోచించారు. అంత చెప్పినా కూడా జగన్ రెడ్డి స్థలాలు కబ్జాలు చేశాడు, తర్వాత లిక్కర్ దాంట్లో చేశాడు, ఇసుక మట్టి ఇలాంటివి కూడా అన్ని చేశాడని చెప్పేసి ఈరోజు బయటకు వచ్చింది. ఇవన్నీ కాకుండా ఇన్నర్గా సంథింగ్ ఈజ్ దేర్. త్వరలో అది కూడా బయటపడుతుంది. ఈ దువ్వాడ శ్రీనివాస్కి చరిత్ర ఇప్పటితో ముగిసిపోయిందని నేను అనుకుంటున్నా. ఇంకోటి కూడా ఈ సందర్భంగా చెప్పాలి, దువ్వాడ శ్రీనివాస్కి రాజకీయంగా ఈ రోజు ఈ బతుకునిచ్చింది వాళ్ళ మాంగారు. రియల్గా వాళ్ళ మాంగారు కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆ ఏరియాకి ఒక ఎమ్మెల్యే అవటానికి ఆయనకు అవకాశం కల్పించాడు. నువ్వు అలాంటి మాంగారికి కూడా నువ్వు ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీద పెట్టడం అనేది ఎంతవరకు న్యాయం అనేది నేను ఇవాళ శ్రీనివాస్ను క్వశ్చన్ చేస్తున్నాను. కూటమి అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటి అసలు? జత్వాని గారు, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు అందరూ వచ్చి ఇక్కడికి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు వాళ్ళని హెరాస్ చేశారని చెప్పి పబ్లిక్, నేను పలానా గెస్ట్ హౌస్ నన్ను బంధించారు, పలానా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, ఆమె అంత పబ్లిక్ గా ఒక లేడీ చెప్పుద్దండి. ఎంత ఏమిస్తారు ఆమెకి? అంత చెప్తాం వల్ల తప్పు కదా. ఒక లేడీ ఎప్పుడు అట్లా రాదు. ఒకవేళ ఏదైనా చిన్న ఉంటే ఇంట్లో వరకే ఉంటది కానీ బయటికి రావు. జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడా? వాళ్ళ జోక్గా ఉందండి. మన ఇప్పుడు రామాంజనేయులు ఆ రోజు ఎవరండి డిఐజీ, ఇంటెలిజెన్స్ డిఐజీ ఎవరు?
నువ్వేం చేస్తున్నావు? కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావా, లేకపోతే జగన్ రెడ్డి ఇచ్చిన గెస్ట్ హౌస్లో డాష్లో ఏమన్నా పనిలో ఉన్నారా మీ అందరూ కలిసి? ఆ రోజు నువ్వు చేసిన తప్పుకే ఈ రోజు నువ్వు జైలుకి వెళ్ళావు. నిజంగా మన టీడీపీ గవర్నమెంట్లో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎవరు కూడా వెళ్ళావు. ఒకప్పుడు శ్రీలక్ష్మి, ఆ తర్వాత ఆమెతో పాటు ఇంకో 3-4 ఇబ్బంది పడ్డారు. అలాగే ఈ రోజు ఇతను కూడా రామాంజలు కూడా ఇబ్బంది పడతాను. రామాంజలు సెన్సార్ కానీ ఏంటో నాకు అర్థం కావట్లా. మా చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారని ఆ రోజు మీరు అరెస్ట్ చేసి ఎంత హైరాణ చేస్తారు. మీరు ఒక్కటే గుర్తించాలండి, ఆ రోజు మన ఒక క్లిప్పింగ్లు వేయండి. మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు పరిస్థితి, అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వ్యవహరించింది, ఈ రోజు రామాంజుల గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వ్యవహరిస్తుంది అంటే, ఒక దొంగని కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ అనేసరికి ఒక దొంగనేమి కాదు, ఒక నీతి నిజాయితీ లేని వ్యక్తిని కూడా ఆ రోజు ఎంతో గౌరవంగా మల్లెపువ్వులాగా ముందు సీట్లో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చారు. అదే ఆ రోజు మన బాబు గారిని రెండో సీట్లో కూర్చొని అటొకలు ఇటొకలు పోలీసు ఎస్కాట్ కూర్చొని తీసుకొస్తారా అంటే, బాబు గారి కన్నా కూడా గొప్ప వ్యక్తి ఇతను. ఏం చేశాడు ఆంజనేయులు అంత గొప్పగా ఆయన మీరు సెల్యూట్ చేసి రిక్రూట్ చేసి తీసుకొచ్చి అక్కడ నుంచో పెడతానికి? ఇది మాత్రం నేను అడ్డంగా ఖండిస్తున్నా. తప్పకుండా అంటే ముందే ఈయనకి ఆల్రెడీ బెయిల్ తెచ్చుకోవటం అలవాటు కదా, సో దాని మీద కూడా ఆల్రెడీ ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారు. ఎవరంటే లాయర్లు, జడ్జిల దగ్గరికి వెళ్ళిపోయి ఇక ఏదో ఉంటే అన్ని తెలిసిందే కదా, మనం ఎందుకు మాట్లాడతాం. సో వెళ్ళిపోయి ఉంటారు కంపల్సరీగా. ఇప్పుడు నిన్న వచ్చిన అతను అన్ని చెప్పేశాడు. విజయసాయిరెడ్డిని తర్వాత పట్టుకున్న వ్యక్తిని తీసుకొస్తే, కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పట్టుకుంటే ఆయన మొత్తం చెప్పాడని చెప్పి టీవీలో ఇచ్చారు, నేను కూడా చూశాను. ఇంకా ఒక 2-3 సిట్టింగ్లు అయితే బాగుంటుంది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళందరినీ కూర్చోబెట్టి కొత్త పెళ్లి కొడుకులాగా మేపుతున్నారు. మరి బాబు గారు, లోకేష్ బాబు ఏం నిర్ణయాలు తీసుకుంటారో, మన అనితమ్మ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో అర్థం కావట్లేదు. కానీ మంచి నాయకుడిని త్రిబుల్ ఆర్ ఏం తప్పు చేశాడని త్రిబుల్-ఆర్ని వీళ్ళందరినీ ఎరగదీసినప్పుడు ఇలాంటి సాక్ష్యం లేకుండా ఇలా హింసించిన మా నాయకుడిని చంద్రబాబు నాయుడు, వెంకటేశ్వర స్వామి లాంటి వ్యక్తి మాకైనా, అలాంటి ఆయన్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు ఈ రోజు వీళ్ళకేంటి పంచపక్ష పరిణామాలు పెట్టి ఏసీలు గీసీలు పెట్టి వెనకమాల అంత ఇదిగా సల్యూట్లు చేస్తున్నారు. ఏం చేస్తుంది గవర్నమెంట్ నాకు అర్థం కావట్లా. ప్రజలు కూడా ఈ విధంగా హర్షించట్లేదు. ఇది మాత్రం నిజంగా తెలుసుకోవాలి తెలుగుదేశం నాయకులు.